ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి కానీ టీఎస్ఐఐసికి కానీ ఎలాంటి మార్టిగేజ్ రుణం మంజూరు చేయలేదని, అలాగే బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసి తమ వద్ద అంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఎలాంటి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదని ప్రకటించింది. తాము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపులకు సంబంధించి టీఎస్ఐఐసికి అకౌంట్ బ్యాంకుగా వ్యవహరించామని స్పష్టం చేసింది. కంచగచ్చబౌలి భూముల్ని తాకట్టు పెట్టుకుని 10,000 కోట్ల రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని, ఇది ఆర్డీఐ నిబంధనలు ఉల్లంఘించడమేనని కేంద్రం దర్యాప్తు చేయాలని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు. మొత్తం 10,000 కోట్ల స్కామ్ అని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వెల్లడించిన వివరాల్లో అసలు స్కామ్ ఏంటని, తమది కాని భూమిని టీఎస్ఐఐసి తాకట్టు పెట్టిందని, ఆ భూమి వారికి చెందిందో కాదో తెలియకుండా బ్యాంకు రుణం ఇచ్చిందన్న పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ పాయింట్ కు ఇప్పుడు బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ తప్పు చేసిందని, ఆ బ్యాంక్ దివాలా తీస్తుందన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేయడం ప్రారంభించారు. కేటీఆర్ నేరుగా బ్యాంకు పేరు పెట్టి ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఇప్పుడు తాను చేసిన ఆరోపణలకు కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే ఓ బ్యాంకు మీద తప్పుడు ఆరోపణలతో కుట్ర చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటారు.